ఫలించినావా అని యేసయ్య ఈరోజు అడుగుతూ ఉన్నాడు. 2021లో ఫలం లేదు. దేవుడు ఆ 2021 కూడా నీకు నాకు కృపతో ఇచ్చిండు, దయతో ఇచ్చిండు, కానీ ఫలం లేదు. 2022 వచ్చింది. 2022 దేవుడు మళ్ళీ మనకి ఇచ్చిండు ఆయన కృపతో, ప్రేమతో, కానీ ఆ 2022లో కూడా ఫలం లేదు. 2023 వచ్చింది. 2023లో చూస్తే కూడా ఫలం లేదు. అయితే యజమాని అంటున్నాడు, తీసేయండి, ఈ భూమి మీద బరే ఉంది కదా అని. కానీ మళ్ళీ మన యేసయ్య నీ కోసం, నా కోసం యజమానితో రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ 2024లో కూడా ఉండని, ఈ 2024లో తప్పకుండా వీళ్ళు ఫలిస్తారు అని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరంలో మనం చాలా వాక్యంని విన్నాం. ఈ సంవత్సరంలో మన దగ్గర సేవకులు ఎంతోమంది వచ్చినారు. టీవీలో విన్నాం, చర్చిలో చూసినాం వాక్యము. ఎవరో కొత్త వాళ్ళు వచ్చినారు, స్పెషల్ మీటింగ్కి పోయినాం. ఎన్నో వాక్యాలు మనం విన్నాం. కానీ ఎన్నో వాక్యాలు కూడా విని ఒకవేళ మనలో ఫలం లేకపోతే దేవుడు చెప్తూ ఉన్నాడు, యజమాని చెప్తూ ఉన్నాడు, ఈ చెట్టుని తీసేయండి. దేవుడు చెప్తున్నాడు, ఈ చెట్టుని తీసేయండి. కానీ మన యేసయ్య కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన నీ మీద, నా మీద జాలిపడి చెప్తున్నాడు, తండ్రితో రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రతిరోజు మన కోసం, ఈ సంవత్సరం, ఈ 2024 అయినా ఉండని, ఈ సంవత్సరం అయినా ఫలిస్తారు. నేను మళ్ళీ వీళ్ళ దగ్గరకి వాక్యంని పంపిస్తాను, మళ్ళీ వీళ్ళ దగ్గర సేవకులని పంపిస్తాను, మళ్ళీ వీళ్ళ దగ్గర అన్నీ కావాల్సింది అన్నీ పంపిస్తాను, ఏం కొదువ లేకుండా చేస్తాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తారు అని దేవుడు నీ కోసం, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇజ్రాయెల్ ప్రజలకి యూదులకి లేని ధన్యత దేవుడు మనకిచ్చిండు. వాళ్ళకి లేని రక్షణ దేవుడు మనకిచ్చిండు. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నారు మా రక్షకుడు వస్తాడు అని. కానీ ఆ రక్షకుడు నీ కోసం, నా కోసం ఎప్పుడో వచ్చిండు. ఇది మన అందరికీ ముందే తెలిసిపోయింది, వాళ్ళకంటే ముందు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంత గొప్ప ధన్యత మనందరికి ఇచ్చిండు దేవుడు. కానీ మనం ఫలిస్తున్నామా? వాక్యం విని ఫలిస్తున్నామా? వాక్యం విని ఎదుగుతున్నామా? ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలంటే విశ్వాసంలో రోజు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉండాలా. కానీ మన జీవితం ఎలా అయిపోయిందంటే వాక్యం విని ఈ చెవుతో విని ఈ చెవుతో నుంచి వదిలేస్తున్నాం, ఫలమే లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యజమాని ఫస్ట్ ఇయర్ వచ్చిండు, చూసిండు, ఫలం లేదు, బాధపడ్డాడు, వెళ్ళిపోయినాడు. 2వ సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చిండు, ఫలం లేదు, మళ్ళీ బాధపడ్డాడు, వెళ్ళిపోయినాడు యజమాని. మళ్ళీ 3వ సంవత్సరం తిరిగి వచ్చిండు, మళ్ళీ యజమాని చూసిండు, మళ్ళీ ఫలం లేదు, అన్నీ ఆకులే ఉన్నాయి. కానీ పనివాడికి చెప్తూ ఉన్నాడు, ఈ సంవత్సరం అన్నా తీసేయి, ఈ చెట్టు, ఈ అంజీరపు చెట్టు వేస్ట్గానే ఉంది, భూమి మీద బరువుగానే ఉంది, తీసేయండి అని. ఎప్పుడైతే యజమాని తీర్మానం చేసుకున్నాడు, పనివాడు రిక్వెస్ట్ చేసిండు, ఉండండి, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని. నీ జీవితంలో, నా జీవితంలో కూడా 2021లో ఫలం లేదు, 22లో ఫలం లేదు, 23లో ఫలం లేదు. దేవుడు తీసేయాలా అని చెప్పిండు. కానీ నీ కోసం, నా కోసం యేసయ్య మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిండు, కృపని ఇచ్చిండు, ప్రేమని చూపెట్టిండు. ఈ 2024 ఉండని, ఈ సంవత్సరం అన్న ఫలిస్తారు అని యేసయ్య నీ కోసం, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరం కూడా ఉండని అని యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనకి దొరికింది అంటే అది నీ నా మంచితనం కాదు, అది యేసయ్య కృపని బట్టి, ఆయన ప్రేమని బట్టి. యేసయ్య నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనము ఫలించాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.